ఈరోజు మార్నింగ్ పాలు కాగబెడుతుంటే హాఫ్ లీటర్ వరకు పాలు ఇరిగిపోయాయి. సర్లే మా అమ్మ పడేద్దాం అనుకుంది, కానీ నేనే అన్నాను రసగుల్లా చేస్తాను పక్కన పెట్టని. సో నాకు ఖాళీ టైం ఉన్నప్పుడు రసగుల్లా చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లో వాటర్ అంతా ఇరిగిపోయినవి ఉంటాయి కదా, దాంట్లో వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఒక క్లాత్ కట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టేసుకుంటే మనకి ఇలా వస్తుంది పన్నీర్ టైపు. సో దాన్ని మనం బాగా స్మాష్ చేసుకోవాలి. ఎంత బాగా స్మాష్ చేసుకుంటే అంత మంచిగా రౌండ్స్ వస్తాయి అనమాట. ఇలా బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చిన్న చిన్న బాల్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే అవి కొంచెం షుగర్ సిరప్లో మునిగినప్పుడు కొంచెం పెద్దవి అవుతాయి అనమాట. సో అందుకని చెప్పేసి చిన్న చిన్న బాల్స్ చేసేసుకున్న తర్వాత ఒక కప్ వరకు షుగర్ తీసుకొని అందులోకి 1.5 కప్ వరకు వాటర్ తీసుకొని షుగర్ కరిగేంత వరకు అట్టు పెట్టేసుకుని ఆ తర్వాత బాల్స్ వేసేసేయండి. అండ్ ఆ తర్వాత ఇది ఎంతసేపు పాకం పట్టేదంటే కొంచెం లేత పాకంలాగా వచ్చేంత వరకు అట్టు పెట్టుకోండి, బాగుంటుంది. అందులోకి ఇలా చేసుకోండి. ఇలా కొంచెం పెద్ద పెద్దగా వచ్చినాక చల్లారాక తినండి, చాలా బాగుంటుంది. చక్కగా షుగర్ సిరప్ అంతా కూడా కారుతూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటిది ఎవరైనా ట్రై చేస్తే కనుక ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.